హాయ్ ఫ్రెండ్స్, ఏపీ టుడే ఛానల్కు సుస్వాగతం. మరిన్ని తాజా రాజకీయ సమీక్షల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు షాకింగ్ న్యూస్ ఎవరికంటే చంద్రబాబు అండ్ కోకి. షర్మిల వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో పొడి చేస్తోంది, అన్నం వదిలిన బాణం అన్న మీదకే తిరిగి వెళ్ళిపోతోంది అంటూ ప్రచారం చేసుకున్నటువంటి వాళ్లకు ఆశ నిపాతం. మరికొన్ని గంటల్లో షర్మిల గారు తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి సంబంధించి, అలాగే వివాహానికి సంబంధించి అన్నను ఆహ్వానించటం కోసం మరికొన్ని గంటల్లో విజయవాడ రాబోతున్నారు. విజయవాడ వచ్చి ఏదైతే తన మేనల్లుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనల్లుడు రాజారెడ్డి వివాహానికి నిశ్చితార్థ కార్యక్రమాల వివరాలను అన్నకు చెప్పి అన్నను ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇది నిజంగా టీడీపీ అండ్ కోకి షాకే. ఎందుకంటే సర్వేలు చేయిస్తున్నామని చెప్పుకున్నటువంటి పోకు సర్వేలతోటి వాళ్ళకి టీడీపీ అక్కడ గెలిచేస్తుంది, ఇక్కడ గెలిచేస్తుందని చెప్పిస్తున్నటువంటి కొన్ని సంస్థలు కూడా, యూట్యూబర్స్ కూడా వాళ్ళందరూ చెప్పేశారు, రాజారెడ్డి వివాహానికి తొలి ఇన్విటేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దెమ్మ తిరిగే షాక్ రాబోతుంది అని నిన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు రాతలు రాశారు. యూట్యూబర్స్ రెచ్చిపోయారు. అదుగో పులి ఇదిగో నాన్న అన్నారు. ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఇన్విటేషన్ సందర్భం కలవచ్చు, కానీ ముందుగా వెళ్ళిస్తారు. ఇటువంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషి కాదు షర్మిల గారు. అదేవిధంగా ఏదైతే ప్రెస్ మీట్ లో నిన్న చెప్పారో, తాను తన తండ్రి సమాధి వద్ద ట్వీట్ లో కూడా చేశారు అదే విషయాన్ని. తన తండ్రి సమాధి వద్ద మొట్టమొదటి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను ఉంచి ప్రార్థనలు చేసి తండ్రి ఆశీస్సులు పొందుతామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నేరుగా అన్న దగ్గరికి వస్తాం. భావబంధాలు వేరు, రక్త సంబంధం వేరు, రాజకీయం వేరు అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు. రక్త సంబంధంతో కూడినటువంటి దేనినైనా సరే పాటించేటటువంటి స్థాయిలోనే వాళ్ళు ఉన్నారు తప్ప, వీళ్ళు ఆశించేటటువంటి, వీళ్ళు కోరుకునేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు అనేది వాళ్ళకి చెంపపెట్టు లాంటిది. తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, సహజంగా ఎక్కడైనా సరే దుర్ఘటన జరిగినప్పుడు, ఏదో అనుకోని సంఘటన జరిగినప్పుడు దాని గురించి బాధపడే వాళ్ళు, అరే ఇలా జరిగిందే అనేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఆ సందర్భంగా ఆ శోకతప్త హృదయాలతోటి ఉన్నటువంటి వాళ్ళు కాసిన పైసలు ఇసిరేస్తేనో, చిల్లర ఇసిరేస్తేనో ఆ ఏరుకోనేటటువంటి దౌర్భాగ్యపు చరిత్ర కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అడుక్కు తినేవాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళకి స్వతంత్రంగా ఏమి చేయలేరు. ఎదుటి వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ దగ్గర సాగిలపడి పక్కవాడు చూడకుండా ఆ చిల్లర ఏరుకునేటటువంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అసలు షర్మిల గారు 4వ తారీఖు నాడు
జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, మరి వాళ్ళు నాకు 2 ప్రపోజల్స్ చేశారని, ఒకటి జాతీయ కార్యదర్శిగా తీసుకోమని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోమని కానీ చెప్పారని, అక్కడికి వెళ్ళిన తర్వాత తన నిర్ణయం మీ అందరికీ 2-3 రోజుల్లో చెప్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళది. వీళ్ళు బేసిక్ గా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అది, లేకపోతే వైఎస్ఆర్ ఏపీ పార్టీనా? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కాదు కదా షర్మిల రాజకీయాలు నడిపింది ఇప్పుడు దాకా. ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా ఆమె రాజకీయ ప్రస్థానం జరిగింది. ఆమె రాజకీయంగా ఎదగాలనుకొని ఒక బాటలు వేసుకొని ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రాంతంలో కదా. తెలంగాణలో పుట్టానని, తెలంగాణ కోడళ్ళని చెప్పుకొని తెలంగాణ ప్రజలను అభ్యర్థించుకున్నది. సరే, ఆవిడ 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, కొంతమేర ప్రజాస్పందన లభించింది. కానీ ఏదైతే పచ్చ మీడియా వాళ్ళు ఆమెను అప్పుడు కూడా ఒక ప్రచారం చేశారు, రాజకీయ ప్రవేశం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే వస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పార్టీ పెడుతోంది అని చెప్పి కూడా ప్రచారం చేశారు. ఏం జరిగింది? అదేవిధంగా అక్కడ ఏదైతే కేసీఆర్ టార్గెట్ గా పనిచేసిందో, తాను ఒంటరిగా వెళితే కేసీఆర్ ని ఎదుర్కోలేకపోగా, మరి కేసీఆర్ మార్పు అనేది, అధికార మార్పు అనేది జరగదేమో, తాను కాంగ్రెస్ తో కలిసి ఉంటేనే తన లక్ష్యం నెరవేరుతుందని గుర్తించి, మరి కాంగ్రెస్ వారిని సంప్రదించనే మాట ఎందుకంటున్నానంటే, డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసిన తర్వాతనే ఎన్నికల్లో పోటీ చేయను అనేటటువంటి నిర్ణయం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆవిడ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంది తన రాజకీయ భవిష్యత్తు కోసం. ఎవరికైనా సరే ఆశయాలు ఉంటాయి. అదేవిధంగా ఒక మార్గాన్ని ఎంచుకుంది, ఆ ప్రకారం ఆమె వెళ్ళింది. అక్కడ సైలెంట్ గా ఉండటం వల్ల, ఏదో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం వల్ల, అనుమానం లేకుండా ఆమె చెప్పినట్లుగా 31 నియోజకవర్గాల్లో కేవలం 10,000 లోపు ఓట్లతోటి గెలిచిన చోటల్లో కూడా వైఎస్ఆర్ టీపీ గాని పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ దెబ్బతిని ఉండేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి నిస్సందేహంగా వైఎస్ఆర్ టీపీ రాజకీయ వ్యూహం పనిచేసింది. కాబట్టి అందుకు కృతజ్ఞతగా వాళ్ళు ఎక్కడికైనా తీసుకోవచ్చు, ఆమెకు రాజ్యసభ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే రాజకీయ ప్రయోజనం ఆమెకి కల్పించవచ్చు. దానికి జగన్ పైకే బాణం. ఏం చేస్తారు? తెలంగాణలో రాజకీయాలు నేర్పిన వాళ్ళు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా విభజన పాపాన్ని పోగొట్టుకొని 1% ఓటుకు దిగజారిపోయినటువంటి దుస్థితి నుంచి బయటపడి ఎంతో కొంత ఓటింగ్ పెరిగి ఎక్కడా సీటు దొరకని వాళ్ళు ఎంతో కొంతమంది ఇలాంటి షర్మిల లాంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ పార్టీలోకి వస్తే ఒక వేదికగా మారుతుందని, సీటు దొరకని వాళ్ళు ఎవరైనా వస్తారని వాళ్ళు ఆశించడంలో తప్పేమనుందా? అసలు మేమే గెలుస్తున్నామని దొంగ సర్వేలు చేపించుకొని విపరీతంగా సర్వేలు వదులుతా ఉన్నారు. జాతీయ సర్వేలు అంటారు. జాతీయ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తా ఉంటే, అసలు వైఎస్ఆర్సీపీకి 0 అని, తమకు 160 రాబోతున్నాయని జనసేన కలిసిన తర్వాత అది 175కి పెరిగిందని,
దొంగ సర్వేలు చేపించుకుంటున్నటువంటి వీళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. వాళ్లే గెలిచేసేటటువంటి స్థితి ఉంటే భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీలో కలవాలనే కోరిక టీడీపీ జనసేనలదే తప్ప బీజేపీది కాదే. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకుడు ఒక ఆయన వాళ్ళు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి మైండ్ గేమ్ నే ఆడారు. మేము ఆ ట్రాప్ లో పడలేదు. తెలంగాణ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశంతో పొత్తు అదిగో కుదిరింది ఇదిగో కుదిరింది అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీని మేము పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా జనసేన టీడీపీలతో కలిసిపోయింది, కలిసి పోటీ చేయబోతుందని చెప్పేది కూడా మైండ్ గేమ్ మాత్రమే. మాకెవరికి కూడా బీజేపీ వర్గాలు ఎక్కడ కూడా ధృవీకరించలేదు. మేము ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తెలుగుదేశంతో ట్రావెల్ చేయాలని భావించడం లేదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. వాళ్ళు పిటిషన్లు పెట్టుకుంటున్నారు, మాకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అప్లికేషన్లు పరిశీలిస్తాము. ఆ అప్లికేషన్లు ఇంతవరకు పరిశీలనకే మేము కూర్చోలేదు. వాళ్ళేం పొత్తులే కుదిరిపోయినాయని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మైండ్ గేమ్ తప్ప మేము సమదూరంలో ఉంటామని నాయకుడు గట్టిగా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళ ఉద్దేశం ఏమైందంటే వాళ్ళ జాతీయ నాయకులందరికీ కూడా చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు అనేది వాళ్ళ నిశ్చితాభిప్రాయం. పొత్తును వారు ఇంతవరకు ఆమోదించలేదంటే చంద్రబాబు మాత్రం పొత్తు కుదిరిపోయిందనేటటువంటి తప్పుడు ప్రచారం చేపిస్తూ ఉన్నాడంటే స్క్రోలింగ్లు బ్రేకింగ్ న్యూస్లు ఇస్తూ ఉన్నాడంటే ఏమి వీటి వల్ల ఎవరు కంగారు పడుతున్నారు? ఏదో షర్మిల వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడిపోతున్నారని చెప్పేసి రాసేటటువంటి వాళ్ళు బాబు గ్రహచారం బాగా ఉంటే, బ్రహ్మాండంగా ఉంటే మరి ఈ వార్తలు ఎందుకు రాసుకోవాలా? ఇదిగో పులి, అదిగో పులి, ఇదిగో నాన్న, ఎలా ఎందుకు రాసుకోవాలా? మరి బీజేపీ ఏమాత్రం అటెన్షన్ పే చేయట్లేదని ఆ డికే శివకుమార్ ఎయిర్పోర్ట్ లో తారసపడితే అదిగో మీరు కాకపోతే ఏనున్నాడు అన్నట్టుగా ఇదేంటి ఇదే భజన అంటే? ఏమి చేయాలో, ఏమి చేస్తే ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక సతమతమో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉందేమో తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చెప్పేదేమో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. భయపడేవాడైతే 23 ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేసినప్పుడే ఆయన భయపడలా. సోనియా గాంధీ నీ ఓదార్పు యాత్ర ఆపేసుకొని నువ్వు మర్యాదగా ఒక పక్కన కూర్చో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినప్పుడే సోనియా గాంధీని లెక్క చేయాలి. ఆయన మీకు భయపడటం ఏంటి? షర్మిలమ్మకి భయపడటం ఏంటి? వీళ్ళకి భయపడి ఆయన రాజకీయాలు చేయటం ఏంటి? చేసే మనిషేనా ఆయన? మరోవైపు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు బంధువులు. రాజశేఖర్ రెడ్డి గారు విజయమ్మ గారిని చేసుకుంటే ఆమె సొంత సోదరుని వైవి సుబ్బారెడ్డి గారు చేసుకున్నారు. మరి ఆ సందర్భంలో ఆయన కలుస్తూ ఉంటాడు. విశాఖ బాధ్యతలు చూస్తా ఉన్నాడు, ఉత్తరాంధ్ర బాధ్యతలు. ఆదివారం పూట వెళ్ళినప్పుడు షర్మిలమ్మని కలుస్తాడు, విజయమ్మని కలుస్తాడు. హైదరాబాద్ లోనే అందరూ ఉంటారు కాబట్టి దానికి ఏదో కలిశాడు, రాయబారం చేశాడు, అన్నకు వ్యతిరేకంగా రావద్దని బతిలాడుకున్నాడు. ఏం మాటలండి, ఏం వార్తలండి? ఆ నేచరా జగన్మోహన్ రెడ్డి గారిది? అసలు ఆ విధంగా ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఆయనకి ప్రయోజనం బదులు మరి నష్టం జరిగిద్ది అనేది ఆ మాత్రం తెలియనటువంటి వ్యక్తి, ఈల్డ్ అయ్యేటటువంటి వ్యక్తి. మీ రాతలకిను మీ చేతలకి తల ఒగ్గేటటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి.
ఒక ఆ పేరే జగనన్న అనేటటువంటి పేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, బడుగు బలహీన వర్గాల్లో, దళిత జనాల్లో ఒక ఆశాదీపంలాగా ఉంది. పేదవాడి పేటీఎంగా మారాడు ఆయన. ఆయన ఏదున్నా సరే ప్రజలకు మేలు చేద్దాం, ప్రజలతో నడుద్దాం, ప్రజలకు ఇంకా నేనేం చేయగలను, ఇప్పటి వరకు చేసింది కాదు, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, చెయ్యాలి అని తపన పడతా ఉన్నటువంటి వ్యక్తి మీలాంటి చిల్లర రాజకీయాలను లెక్క చేయడు. మీలాంటి చిల్లర పనుల గురించి ఆలోచనలు కూడా చేయడనేది మీరు తెలుసుకుంటే మీకు ఇప్పటికైనా మంచిది.